Right. Now get ready. Time is 5:30. ఈరోజు సండే కాబట్టి ఒక 20 minutes అంటే 7కి అయిపోయేది. ఒక 20 minutes ఎక్స్ట్రా ఉందాం. ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడుకోవచ్చు. రైట్, ప్రిపేర్ ఫర్ దాట్. రైట్, ఈరోజు అనుకున్నట్టుగా ఈ వారంలో అయినవన్నీ కూడా ఒకసారి రివిజన్, ఏం చేసాము అవన్నీ ఒకసారి రివిజన్ చేస్తాం. రైట్, నౌ విల్ స్టార్ట్ విత్ పవన్ ముక్తాసన్ సిరీస్, PMA, పవన ముక్త ఆసన సిరీస్. దాంట్లో పార్ట్ 1 అన్నాం. పవన్ ముక్తాసన్ సిరీస్ లో పార్ట్ 1 ఈస్ యాంటీ rheumatic group of exercises. Anti-rheumatic group of exercises. Part 1. Second one, abdominal group of exercises. Abdominal leka digestive group of exercises. అది part 2. ఆ రెండు ఇప్పుడు చేస్తాం. రైట్, గెట్ రెడీ. PMA 1, పవన్ ముక్తాసన్ సిరీస్ part 1. Get ready. Sit straight, relax. ఈ పొజిషన్ లో రిలాక్స్ కూర్చోండి. దండాసన్ అంటారు. రిలాక్స్. అబ్జర్వ్ యువర్ బ్రీతింగ్. నౌ గెట్ రెడీ. ఈరోజు అన్ని రివిజన్ చేయాలి కాబట్టి కొద్దిగా వీలైతే స్పీడ్గా వెళ్దాం, అన్ని కవర్ అవుతాయి. తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళు పిల్లలకి చెప్పేది ఏంటంటే, ఈ రోజు 2 రోజుల ముందు మొదలెట్టిన వాళ్ళు, లిసన్ టు యువర్ బాడీ కెపాసిటీ, ఫాలో యువర్ బాడీ లిమిటేషన్స్. ఎక్కువ కావాలని చేయకండి, రేపు కాళ్ళు నొప్పులు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెమ్మదిగా వీలైనంత వరకే చేయండి. ఎన్ని చేస్తే అన్నీ చేయండి. రైట్, వి స్టార్ట్ విత్ టో బెండింగ్. ఇది 1 2 3 4 5 6 7. Close your eyes. 9 10. రిలాక్స్ అనగానే మళ్ళీ రిలాక్స్ అవ్వాలి. టేక్ డీప్ బ్రీతింగ్. నెక్స్ట్, గెట్ రెడీ. యాంకిల్ బెండింగ్. 1 2 3 4. Close your eyes. 6 7 8 9 10. Release, relax. Close your eyes. కళ్ళు మూసుకొనే ఉండాలి. రైట్, కళ్ళు మూసుకున్నప్పుడు ఈ బాడీ ఫిజికల్ మూమెంట్ కనబడాలి, ఈ యాంకిల్ మూమెంట్ కనబడాలి. రైట్, సెపరేట్ ద లెగ్స్. రైట్, ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. Next, ankle rotation. 1 2 3 4 5 6 7 8 9 10. 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Just two. Relax. Get ready. Knee bending. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Left leg. 1 2 3 4 5 6 7 8 9 10. Relax.
రైట్, రెండు కాళ్ళు కలిపి నీ బెండింగ్. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Right. Next. అర్ధ తిత్తిలి ఆసన్. మనం అన్ని 10 సార్లు చేస్తున్నాము. ఎంత వీలైతే ఎంత ఓపిక ఉంటే అంతే చేయండి. Right. 1 2 3 4 5 6 7 8 9 10. Rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6. Close your eyes. 4 3 2 1. Relax. Relax. ఏం చేస్తున్నారో మనకు తెలియనప్పుడు చూడండి, చూసి చేయండి. తెలిసింది అనుకోండి. క్లోజ్ యువర్ ఐస్. ఎస్, 5:30 to 7 క్లోజ్ యువర్ ఐస్. తెలియకపోతే చూడండి, తెలియకపోతే అడగండి. స్టూడెంట్స్ మీరు కూడా పిల్లలు తెలియకపోతే అడగండి, పర్వాలేదు. రైట్. 1 2 3 4. క్లోజ్ యువర్ ఐస్. 6 7 8 9 10. Rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Now get ready. Butterfly. Tittili Asana. 1 2 3 4 5 6 7 8. దివాకర్ సార్, అది స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయింది. ఓకే, ఒకసారి నేను కాల్ చేస్తా ఉన్నా. So
ఇక్కడ కరెంట్ పోవడం వల్ల చిన్న వైఫై పోయింది. మొబైల్ తో మాట్లాడుకుందాం. మనం మొబైల్లో కనెక్ట్ అవుతున్నాను. రైట్. సో ఇంతవరకు చేసింది బటర్ఫ్లై వరకు చేసాం మనం. రైట్. సిట్ ఇన్ వజ్రాసన్. వజ్రాసన్. సునీత ఉన్నావా? సునీత. రైట్. ఓకే. వజ్రాసనంలో కూర్చునే ప్రయత్నం చేయండి. కనబడి చెప్తుంటే డోంట్ వరీ, ఎలా వస్తే అలా చేయండి నెట్ వచ్చేంత వరకు. కరెంట్ రాలేదు ఇంకా, వస్తే రాగానే నెట్ కనెక్ట్ అవుతుంది. రైట్. ఒక పని చేద్దాం, ఇది వజ్రాసనంలో కూర్చోండి. కమ్ టు వజ్రాసన్. సో ఈ రోజు మనం థియరీ క్లాస్ పెట్టుకుంటే అయిపోయింది కదండి మరి. రైట్. ఇదంతా కరెంట్ పోయింది. రైట్. సరే, కరెంట్ పోతే పోనీయండి, మనం మాట్లాడుకుందాం అంతవరకు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక టాపిక్ ఏదైనా తీసుకొని మనం మాట్లాడుకుందాం. రైట్. ఇప్పుడు మనం ఉదయం లేవగానే ఒక శ్లోకం ఏదో చదువుతారు, ఒక మంత్రం. కరాగ్రే వస్తే లక్ష్మి, కర మధ్య సరస్వతి. అది ఒక్కసారి చెప్పండి, నాకు పూర్తిగా రాదు. ఏంటది? కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే స్థితే గౌరీ, కర మధ్య సరస్వతి. కర మధ్య సరస్వతి. కర మధ్య సరస్వతి. రైట్. ఇప్పుడు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం. అసలు ఇది ఎందుకు అంటాం, ఉపయోగం ఏంటి? చేతి మధ్యలో లక్ష్మి ఉంటది, చేతి చివరిలో. వెరీ గుడ్ శ్రావణి, నువ్వు వీడియో ఆన్ చేయరా తల్లి? వెరీ గుడ్. ఇప్పుడు చేతి మధ్యలో ఏముంది? సరస్వతి. చేతి పైన, చేతి గోర్ల చివర్లో లక్ష్మి ఉంటదని అంటారు. మూలంలో, అందుకే చేతిలో నోట్లో పెట్టుకోవద్దు అంటారు గోర్లు. అవును. కరమూలే ఏంటి? కరమూలంలో ఉండేది ఏంటి? మధ్య సరస్వతి. కరమూలే స్థితే గౌరి. రైట్. కలమూలే స్థితే గౌరి. కరమూలం నుంచి తీసుకుందాం మనం. వీళ్ళని అసలు ఎందుకు అంటామో, ఉపయోగం ఏంటి, అసలు దాని యొక్క అర్థం ఏంటి, మనం ఎందుకు అనకపోతే ఏం నష్టం? ఇప్పుడు ఎన్ని రోజులు మనం అనట్లేదు కదా. సో కరమూలే స్థితే గౌరీ. గౌరిని దేనికి ప్రతీకగా చెప్తాం మనం? గౌరీ అంటే దేవరు. దేనికి సింబల్ మనకి? అసలు గౌరీ ఎవరు? గౌరీ అంటే తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పొచ్చు. ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సరస్వతి. కరమూలే గౌరీ అన్నమమ్మా. గౌరీ అంటే ఎవరు? గౌరీ అంటే శక్తికి స్వరూపము, శక్తికి ప్రతీక, శక్తికి సింబల్. సో కరమూలములో ఉన్నది ఏంటి? శక్తి. శక్తి ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? ప్రాణశక్తి అవనియండి, ఫిజికల్ ఎనర్జీ అవనియండి, కరెంట్ అవనియండి, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ. ఈ శక్తి అంత ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? ఏదైనా ఒక పని జరగడానికి, పని చేయడానికి ఉపయోగపడుతుంది. ఏంటది? శక్తి. అది ఎక్కడుంది మనకి? కరమూలే స్థితే గౌరీ. కరమూలం అంటే బేస్ ఆఫ్ ద హ్యాండ్ ఈజ్ శక్తి. గౌరీ ఉంది అని చెప్తున్నారు. ఓకే. కర మధ్య ఏముంది మనకి? సరస్వతి. అంటే సరస్వతి అంటే దేనికి సింబల్ మనకి? జ్ఞానము, నాలెడ్జ్, జ్ఞానము. అంటే మనం చేసే పనుల ద్వారా ఏం రావాలి మనకి? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఈ వచ్చిన జ్ఞానముతో మళ్ళీ స్థితే గౌరీ అంటే ఆ శక్తిని ఉపయోగించుకొని, జ్ఞానాన్ని ఉపయోగించుకొని లాస్ట్ లో ఏమొచ్చింది మనకి? సరస్వతి తర్వాత లక్ష్మి. లక్ష్మి అంటే ఏంటి మనకి? సంపద. సంపద అంటే ఏంటి? మనకి ఇంతకు ముందు ఏమనేవాళ్ళు? పాడి పశువులు అనేవాళ్ళం. ఎంత పాడి ఉంది, ఎంత పశువులు ఉంది, సంపద అనేవాళ్ళం. ఈ రోజు బిల్డింగులు, బ్యాంకు బ్యాలెన్సులు సంపదలు.
ఇలా లేకపోతే మనకుండే డబ్బులు బంగారము ఇవి సంపద అని మనం అనుకుంటున్నాం. సో ఇక్కడ శక్తి, జ్ఞానము మరియు సంపద వీటికి చిహ్నమే ఈ మూడు. కరమూలే స్థితే గౌరీ, కరమధ్యే సరస్వతి, కరాగ్రే మొదట కరాగ్రే చెప్పాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కలమూలే స్థితే గౌరీ. అంటే శక్తి, జ్ఞానము మరియు సంపదకి చిహ్నము ఎవరు? మీ చేయి. మీ చేతిలోనే ఇవన్నీ ఉన్నాయి. అంటే మన యొక్క జీవితము, లైఫ్ స్టైల్, లేక మనం ఏం చేయాలనేది ఎక్కడుంది? మనకు మన చేతిలో ఉంది. శక్తి, జ్ఞానము, సంపద. శక్తి అంటే దీన్ని మనం ఏమని చేస్తున్నాం? పని చేస్తున్నాము. పని చేయడాన్ని మనం ఏమంటామంటే కర్మయోగం. పని చేయడాన్ని ఏమంటున్నాం మనం? కర్మయోగం అంటున్నాం. సో కర్మయోగము ద్వారా అంటే ఆ స్థితే గౌరీ, ఆ శక్తి వల్ల నువ్వు చేసే పనులు కర్మయోగయుక్తంగా చేయాలి, నచ్చిన ప్రకారంగా చేస్తాననకూడదు. సో కర్మయోగం ద్వారా శక్తిని పనిచేసి, జ్ఞానము సరస్వతి అంటే జ్ఞానయోగం, జ్ఞానాన్ని సంపాదించి సంపదను పొందండి అని అర్థం. సో ఈ మూడు మన చేతిలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ మూలం ఏదైతే పని ఉందో, పని దొంగగా మారకుండా, పనులు చేయడం మానేయకుండా ఈ పనులు చెయ్యండి అని చెప్తున్నారు. ఇది దీని యొక్క సారాంశం. మనం దీనికి ఏం చేస్తున్నామో మన ఇంటర్ప్రిటేషన్లు మనం పెట్టుకొని, అవునా, పొద్దున్న లేవనే చేతులు మొక్కాను, లైట్ వేయగానే ఇటు అటు అనుకున్నాను, ఉంగరం మొక్కాను, అవునా, తర్వాత ఇంకేమో చేసాము, ఇవన్నీ చేస్తున్నాం. కానీ దీని యొక్క వెనక ఇచ్చినటువంటి సారాంశాన్ని ఎంతవరకు అర్థం చేసుకుంటున్నామో, రైట్ ఆర్ రాంగ్ అనట్లేదు నేను. ఇఫ్ యూ ఫీల్ రైట్ యూ డూ ఇట్, ఇఫ్ యూ డోంట్ ఫీల్ రైట్ డిలీట్ ఇట్. కరెంట్ వచ్చింది, నెట్ వచ్చింది, మళ్ళీ మనం మొదలెడదాం. రైట్? ఒక్క నిమిషం. ఇప్పుడు సండే మేడం మనల్ని జాయిన్ చేయాలి ఇప్పుడు, అప్పుడు కానీ మనం వెళ్ళలేము. రైట్? ఒక్క నిమిషం, మా కరెంట్ వచ్చింది, నెట్ ద్వారా ఒక్క నిమిషం అమ్మా, నేను కరెంట్ వచ్చింది పెడుతున్నాను, కొద్దిగా ప్లీజ్. సండే కొద్దిగా అడ్మిట్ చేయవా? ఆటోమేటిక్ గా వచ్చేస్తారు. ఓకే. మొబైల్ ఆఫ్ చేయండి సార్, లేదు ఇంకో వచ్చేస్తారు. రైట్, ఓకే. సండే వచ్చిందా? వస్తున్నా సార్, వస్తున్నది. రైట్, విల్ ప్రొసీడ్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ. అంటే కర్మయోగము, జ్ఞానయోగము, తర్వాత సంపాదించుకోవడం, ఈ రెండింటి ద్వారా సంపాదించుకోండి అని మొదటి నుండి చెప్తున్నాడు. మనం ఏంటి, శ్లోకాలను చదివేసి అవునా పొద్దున్న లేవని చెప్పాలి, కానీ మనం చేసే పనులన్నీ ఏం చేస్తున్నామో ఆలోచించాలి. అది దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇట్. రైట్? సో మనం బటర్ఫ్లై వరకు వచ్చాము. సో సిట్ ఇన్ వజ్రాసన్.
కొద్ది స్పీడ్ గా చేద్దాం మరి కరెంట్ పోయి డిస్టర్బ్ అయింది మనకు కొద్దిగా. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. 1 2 3 4 5 6 7 8 9 10. Wrist bend. 1 2 3 4 5 6 7 8 9 10. Wrist rotation. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. Relax. Now get ready. Elbow bending. 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. Side. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. In front. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Close your eyes. Observe the changes in your body. మన శరీరంలో వచ్చిన మార్పు తేడాలు గమనించాలి. Right. Get ready. Shoulder rotation. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1. Up and down. 1 2 3 4 5 6 7 8 9 10. Good. 8 ఒకటి. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. లెక్క ప్రకారం మనం స్లో చేయాలి. ఈ కరెంట్ పోయి డిస్టర్బెన్స్ అయింది కదా, ఈ వారంలో ఉన్నాయని ఒకరోజు చేయడమే కష్టం. అలాంటిది ఒక 10 నిమిషాలు కరెంట్ పోయింది. రైట్. నెక్స్ట్ షోల్డర్. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 10 9 8 7 6 5 4 3 2 1 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Right. Next, neck exercises. 1 2 3 4 5 6 7 8 9 10. Left and right. 1 2 3 4 5 6 7 8 9 10.
bending. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Now, neck rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. కొత్తోళ్ళు ఎవరైనా ఉంటే ముందే చెప్పండి. ఈరోజు మనం చెప్పలేదు. సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు, వటిగా ఉన్న వాళ్ళు చేయకూడదు. ఈరోజు చెప్పలేదు మనం. కొత్త వచ్చిన వాళ్ళు చేశారు అనుకోండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. రైట్. సో దీస్ ఆర్ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ వామముక్తాసన సిరీస్. నా సెకండ్ వన్ పడుకొని చేయాలి. పడుకొని చేద్దాం. రైట్. Now get ready. Uttan Padasana, leg rising with right leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Now get ready. Ready to go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rising in the final 90 degrees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 45 degrees. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Just 1 feet over the ground. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Stretch the toes. Toes ni mundu kanandi. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Heels. Hila. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Relax. Relax. ఇప్పుడు ఈ పడుకొని చేసేవి పవన్ ముక్తాసన్ సిరీస్ పార్ట్ 2. ఫస్ట్ చేసాము లెగ్ రైజింగ్. దీన్ని రైట్. ఇప్పుడు లెగ్ రైజింగ్ లో ఇంకొక వేరియేషన్ ఇలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. ఇవన్నీ లెగ్ రైజింగ్ లోనే రెండు విత్ 1 వేరియేషన్. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోనే ఇంకొక వేరియేషన్ చూద్దాం. కాళ్ళని ఇలా అన్నామా, ఇలా అన్నాం. ఇప్పుడు సిజరింగ్ అంటారు. సిజరింగ్ అంటే ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax.
ఇప్పుడు చేసిన మనం ఇక్కడ అన్నాం మనం, ఇక్కడ సిజరింగ్ కానీ ఇక్కడ చేసాం మనం. ఇది పూర్తిగా హైట్ లో కూడా చేయవచ్చు. ఇలా 1 2 3 4 5 టైమ్స్ చేస్తాం. ఒక్కదానికి ఇన్ని వేరియేషన్లు ఎందుకు లేని ఒక 5 టైమ్స్ చేసి వదిలేసి ఉత్తానపదాసనం. రైట్, దీన్ని ఈ విధంగా కూడా చేస్తారు. ఇలా జస్ట్ ఇలా వచ్చి ఇగో ఇలా వస్తాం. ఇంతకుముందు పడుకొని చేసాము, ఇప్పుడు ఇలా కూర్చుంటున్నాం. ఇలా కూర్చొని ఇలా 1 2 3 4 5 ఇలా కూడా చేయొచ్చు. అంటే పడుకొని చేసాము, ఇలా కూర్చొని కూడా అదే చేయొచ్చు, లేక ఇలా కూర్చొని కూడా చేయొచ్చు. సో ఇలా కూర్చున్నా టోటల్ పడుకొని చేసిన అవి చేయవచ్చు. 3 డిఫరెంట్ వెరైటీస్. నెక్స్ట్ గెట్ రెడీ. లెగ్ రొటేషన్. రిలాక్స్. 2 కాళ్ళు ఒకేసారి కలిపి చేసేద్దాం, టైం కలిసి వస్తుంది మనకి ఒక్కొక్క దాన్ని చేసే కంటే. రైట్, నౌ గెట్ రెడీ. లెగ్ రొటేషన్. 1 2 3 4 5 6. కొత్త వాళ్ళు జాగ్రత్త. 7 8. 10 టైమ్స్ చేయకండి. 9 10. రిలాక్స్. ఎక్కువ చేస్తే రేపు పొద్దున పెయిన్స్ వస్తాయి. కొత్త వాళ్ళు జాగ్రత్త. రైట్, క్లాక్ వైజ్ చేశాను. ఇప్పుడు దానికి రివర్స్ లో 1 2 3 4 5 6 7 8 9 10. Relax. Relax. Get ready చేయండి అన్నప్పటికీ కూడా ప్లీజ్ రిమెంబర్ యువర్ బ్రీతింగ్, హార్ట్ బీట్, పల్స్ రేట్ నార్మల్ వచ్చేంత వరకు చేయకండి. నార్మల్ మనకు తెలుస్తుంది, నార్మల్ రావడము, ఎక్కువ కొట్టుకోవడము, ఊపిరి ఆయాసంలాగా రావడం తెలుస్తుంది. అవి నార్మల్ గా రావాలి. ఆయాసం ఉన్నప్పుడు, హార్ట్ బీట్ ఎక్కువ ఉన్నప్పుడు, బీపీ ఎక్కువ ఉన్నప్పుడు నెమ్మదిగా చేయకండి, రిలాక్స్ అవ్వండి. నా లెగ్ రొటేషన్ ఇప్పుడు ఇంతకుముందు చేసిన దానికి చిన్న వేరియేషన్ తో ఇది మనం 2 ఒకే వైపు తిప్పాం. ఇప్పుడు అలా కాదు, ఒకటి అటు ఆ డైరెక్షన్, ఒకటి ఈ డైరెక్షన్. ఇది ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ లో 10 9 8 7. కొత్త వాళ్ళు జాగ్రత్త. 6 5 4 3 2 1. రిలాక్స్. రిలాక్స్. చూడండి, ఇప్పుడు ఇది చేయకండి. ఇప్పుడు మనం చేసిందే పడుకొని చేసాము. మనం ఇలా కూర్చొని కూడా చేయవచ్చు. దీన్ని ఇలా కూర్చొని కూడా, లేదు ఇలా కూర్చొని కూడా చేయవచ్చు, మన ఇష్టం. ఇలా కూర్చున్నా, ఇలా అయినా, ఇలా ఓపికంటే 3 సార్లు చేయండి, ఏం పర్వాలేదు. రిలాక్స్. నా గెట్ రెడీ.
ఇప్పుడు Sukta Pavan Muktasan. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. People. Talapai. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Take deep breathing, relax. Now, left leg go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. రెండు కాళ్ళతో కలిపి ఒక 5 టైమ్స్ చేద్దాం. ఇలా 1, 2, 3, 4, 5. తలపైకి 1, 2, 3, 4, 5. Release, relax. Right. Relax. Now, ఉత్తరాకర్షణాసనం. ఇది చేతులు ఇలా పెట్టి దీంతో 2 నమూనాలు చేసాము. ఇది చేద్దాం మనం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దీంట్లో ఒక వేరియేషన్, ఇంకొక వేరియేషన్ సపరేట్ చేసి చేసాం. కాళ్ళు సపరేట్ చేసి చేశాను ఇలా. అది కూడా చేయవచ్చు. నెక్స్ట్ ఇంకొక వేరియేషన్ చేస్తాం. కాలు దీనిపైన కానీ ఇక్కడ కానీ పెట్టి, అవును, ఇటు ఈ చేయితో దీన్ని ఇలా అనుకుంటూ ఇటు తిరిగాం. అలా ఇలా. ఇవన్నీ కూడా 3 కూడా ఉదరాకర్షణాసన వేరియేషన్. 3లో ఏం చేయాలి అనేది ఎవరు డిసైడ్ చేయాలి? చెయ్యిలా చాపి చూస్తారు. ఇది ఇది ఉదరాకర్షణాసన. Relax. Next, get ready. Rock and roll. Right. నెమ్మదిగా త్రీ 4, 5, 6, 7, 8, 9, 10. People, left and right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax.
రైట్ నా నెమ్మదిగా టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్, ఎడమ పక్క తిరిగి కూర్చొని ఇప్పుడు ఇది చేసిన దాంట్లోనే ఇంకొక వేరియేషన్ ఇది చేయవచ్చు. ఇలా పట్టుకొని ఇది ఇది వేరియేషన్ అంతే. రిలాక్స్. సో ఒక్క 5 to 10 minutes మనం లేట్ లో ఉన్నాం అంటే కరెంట్ అనేది పోయింది కాబట్టి, లేకపోతే కరెక్ట్ 6 మనం మొదలు. Right, get ready. Now, get ready for prayer. Sit straight. Relax. Relax your whole body. Adjust your dresses. Adjust your posture. Relax. Get ready for the prayer. ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। రైట్, గెట్ రెడీ. సో ఇంతవరకు మనం చేసినవి పవన్ ముక్తాసన్ సిరీస్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2. నా దాని తర్వాత ఏమనుకున్నాం, మనం ఈ వారంలో చేసినటువంటి బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజ్లు ఏం చేసాం, ఆ బ్యాక్ పెయిన్ ఎక్సర్సైజ్లు అన్ని ఒకసారి రివిజన్. రైట్, ఎక్కడ కనబడకపోయినా వినకపోయినా చెప్పండి. రోజు ఎలా క్లాసులు అడగట్లేదు కాబట్టి ఇప్పుడు ఏదైనా చేసినప్పుడు డౌట్లు వచ్చినా ఏదైనా చెప్పండి. రైట్, సో దీంట్లో బ్యాక్ పెయిన్ కి సంబంధించింది మొట్టమొదట మనం ఇది పడుకున్నాం. మనం ఇలా స్టమక్ పైన పొట్ట పైన పడుకొని చేతులన్నీ కూడా ముందుకు చేద్దాం. స్ట్రైట్ లైన్. స్ట్రెచ్ యువర్ బాడీ, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్, స్ట్రెచ్ యువర్ బాడీ స్ట్రైట్ గా. దిస్ ఈస్ అర్ధుఆసన్. స్ట్రైట్ కొద్దిసేపు ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నా అర్ధుఆసన్ తర్వాత జైష్ఠికాసన్ చేశాం. ఇలా జైష్ఠికాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. Close your eyes. See the physical pain. బాడీలో ఎక్కడ, which muscles,
which location you are getting the pain or discomfort. Observe it. జైష్ఠికాసన్. తర్వాత ఇది ఇలా ఈ చెయ్యి ఇలా ఈ చెయ్యి, కాలేమో ఇలా సైడ్ వైజ్ పెట్టాం, ఇలా సైడ్కి పెట్టాం. మకరాసన్. 1 2 3 4 5 6 7 8 9 10. సో 3 అయ్యాయి ఇలా పడుకొని. ఈ మూడిట్లో రిలాక్స్ అవ్వచ్చు. ఎక్కడ నొప్పి వస్తుందో చూడండి. మనకు బ్యాక్ లో నడుములో వచ్చేటువంటి ఆ ఫిజికల్ డిస్కంఫర్ట్ ఇలా చేస్తే ఒక దగ్గర ఉంటుంది, ఇలా చేస్తే ఇంకో దగ్గర ఉంటుంది, ఈ చేతుల్ని ముందుకేందుకు జరిపితే ఇంకో దగ్గర ఉంటుంది. అలా జస్ట్ అడ్జస్ట్ యువర్ పోస్చర్ విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్. బీ ఇన్ దట్. అద్వాసన్, జైష్ఠికాసన్, మకరాసన్. నౌ మత్స్యక్రీడాసన్ అంటే ఇది. చెయ్యి ఇలా పెట్టి కాలి ఇలా, ఈ చెయ్యి కూడా కింద ఇలా పడుకుంటున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ ఎలా చేసామో ఆపోజిట్ సైడ్ కూడా అలా కాలు ఇలా, చెయ్యి ఇలా. 1 2 3 4 5 6 7 8 9 10. 4 అయ్యా ఇప్పుడు. 1 అద్వాసన్, 2 జైష్ఠికాసన్, 3 మకరాసన్, 4 ఇది మత్స్యక్రీడాసన్. ఫిష్ ఫ్లాప్ పోజ్ అంటారు, మత్స్యక్రీడాసన్. ఈ 4 రిలాక్సేషన్. నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ కి చేసినవి మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకోండి. రైట్. ఇలా 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 వచ్చి ఈ మోచేతుల పైన వచ్చి ఇలా ఇలా లేస్తాం. ఇలా మోకాల పైన వచ్చాం. అంటే ఈ పొజిషన్ నుంచి ఇలా పడుకుంటున్నాము. మళ్ళీ వచ్చినప్పుడు ఈ అరచేతులు మోకాళ్ళ సపోర్ట్ తో ఇలా వచ్చి ఇలా అప్పుడు ఇది అంటే ఈ పొజిషన్ నుంచి పడుకోవడము, మళ్ళీ ఇదే పొజిషన్ కి రావాలి. రైట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేతులు ఇలా పెట్టాం, తల ఇలా పెట్టాం. పడుకోవాలంటే ఏం చేస్తున్నాం మనం? ఇలా వెళ్తున్నాం. రావాలంటే ఏం చేస్తున్నాం? ఇలా వస్తున్నాం. రైట్. ఈ పొజిషన్కి వస్తాం. మార్జరీ ఆసన్. ఇది 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్ అన్నప్పుడు వజ్రాసనకి రావచ్చు. రిలాక్స్. సో బ్యాక్ పెయిన్ చేసింది ఏంటి? ఫస్ట్ ఆ 4 ఏమో రిలాక్సేషన్ ఆసనాలు, బ్యాక్ పెయిన్ కూడా ఉపయోగపడతాయి. రిలాక్సేషన్ ఆసనాలు. సో స్పెషల్ గా చేసింది బ్యాక్ పెయిన్ కి ఏంటి మరి అంటే మార్జరీ ఆసన్, ఇంకొకటి వ్యాఘ్రాసన్. మళ్ళీ ఇలా వస్తుంది వ్యాఘ్రాసన్. రైట్ లెగ్ ఇలా, రైట్ లెగ్ చూసే ప్రయత్నం చేస్తాం. వస్తే వచ్చింది, లేకపోతే లేదు. లెఫ్ట్, రైట్, రైట్, లెఫ్ట్ 3 4 టైమ్స్. ఒకసారి అది, ఒకసారి 5 టైమ్స్. వ్యాఘ్రాసన్. మనం చేసింది ఏంటి ఇప్పుడు?
వ్యాగ్రాస్. పైనకి లేపు వదిలేస్తాం. దీంట్లో వేరియేషన్ చేస్తాం మనం, అదేంటో చూద్దాం. అందుకే 5 టైమ్స్ చేద్దాం, అన్ని 5 టైమ్స్ చేద్దాం. 10 టైమ్స్ చేస్తే 10 టైమ్స్ సరిపోతుంది. రైట్, ఇది వచ్చినప్పుడు మనం ఇలా డైరెక్ట్ వచ్చాము, ఇలా కూర్చొని చెయ్యి ఇలా పెట్టి ఇలా వచ్చాము. అలా కాదు అసలు. పద్ధతి ప్రకారం రావడం అంటే ఎలా రావాలి? ఇన్హేల్, రైజ్ యువర్ హ్యాండ్స్, ఊపిరి తీసుకొని చేతులు పైనకెత్తి మాక్సిమం స్ట్రెచ్, చెవిలో పక్కన చేతులు. అప్పుడు ఎక్సేల్ చేస్తూ ఊపిరి వదులుతూ ఇలా ఇలా పెట్టి ఊపిరి వదిలేసాం. అవునా? నెమ్మదిగా ఇది రావడం, ఇది పొజిషన్. రైట్. వ్యాగ్రాసనంలో వేరియేషన్ 1. ఇంతకుముందు వ్యాగ్రాసనం చేసింది కాలు పైనకి లేపి వదిలేసాము, లేపి వదిలేసాం, మళ్ళీ మామూలుగా తెచ్చాం. ఇప్పుడు మామూలుగా తేవట్లేదు మనం. కుడి కాలు, కుడి ఎల్బో ఇగో ఇలా టచ్ చేసి కింద పెడతాం. నెక్స్ట్ లెఫ్ట్ లెగ్ ఎల్బో, లెఫ్ట్ లెగ్ వ్యాగ్రాసనంలో లెఫ్ట్ లెగ్ పైనకి లేపాం. అదేం చేస్తున్నాము? లెఫ్ట్ ఎల్బో దగ్గరికి పెట్టాం. అలా ఒకసారి అయింది. ఇలా కుడి ఎల్బో, రైట్ లెగ్ లెఫ్ట్ ఎల్బో 2 టైమ్స్. ఇది 3, ఇది 4, 5. రైట్. అంటే వ్యాగ్రాసనంలో మామూలుగా తీసుకొచ్చి ఇలా పెట్టాము ఒకటి. ఇప్పుడు రెండో వేరియేషన్ ఏంటి? కుడికాలు కుడి ఎల్బో. ఇప్పుడు కుడికాలు లెఫ్ట్ ఎల్బో, ఇలా లెఫ్ట్ లెగ్ పైనకి లేపి రైట్ ఎల్బో రిలాక్స్. మళ్ళీ రైట్ లెగ్ లెఫ్ట్ ఎల్బో రిలాక్స్, లెఫ్ట్ లెగ్ రైట్ ఎల్బో రిలాక్స్. లాస్ట్ రౌండ్. రైట్ లెగ్ లెఫ్ట్ ఎల్బో రిలాక్స్, లెఫ్ట్ లెగ్ రైట్ ఎల్బో రిలాక్స్. ఇంకొక వేరియేషన్ తలకు తగలాలి. రైట్ లెగ్ ఫోర్ హెడ్ రిలాక్స్, లెఫ్ట్ లెగ్ ఫోర్ హెడ్ రిలాక్స్, రైట్ లెగ్ ఫోర్ హెడ్ రిలాక్స్, left leg forehead relax, right leg forehead relax, left leg forehead relax. సో వ్యాగ్రాసనంలో ఈ వేరియేషన్ చేస్తాం. సో బ్యాక్ పెయిన్ కి ఏం చేయాలి అంటే ఇది మాధుర్యాసన్. వ్యాగ్రాసనంలో వేరియేషన్ వైపు వెళ్ళకండి. వ్యాగ్రాసనం వచ్చి బాగా అనిపిస్తే అప్పుడు వేరియేషన్. కాలు లేపి చేసే ప్రయత్నాలు చేయొద్దు. ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్, ఇఫ్ యూ థింక్ దట్ యూ కెన్ డూ ఇట్, చేయండి. మన బాడీ చెప్తుంది ఏం పర్వాలేదు నేను చేయగలను అంటే చేయండి. ఎందుకు వచ్చింది అంటే ఆపేయండి. సో మాధుర్యాసన్, వ్యాగ్రాసన్. నెక్స్ట్ ఇది చేద్దాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇది మనం డైరెక్ట్ ఇలా రాకుండా ఊపిరి తీసుకొని పైన లేపి ఎక్సేల్ బెండ్ ఫార్వర్డ్ అండ్ స్టాండ్ ఆన్ యువర్ నీస్. ఇది రైట్. ఇప్పుడు కమ్ టు వజ్రాసన్, రిలాక్స్. రెండు అయ్యాయి. మూడవది షోల్డర్ లెవెల్ డిస్టెన్స్ బిట్వీన్ ద నీస్. కాళ్ళు కూడా వెనక సపరేట్ చేయాలి. రైట్. నెక్స్ట్ ఏం చేస్తామంటే రైట్ స్టాండ్ ఆన్ యువర్ నీస్. Now inhale and raise your hands పైనకి. Now exhale, right hand right heels ని పట్టుకునే ప్రయత్నం. ఇలా 1 2 3 4 5. left hand left heel. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. ఉస్ట్రాసన్. దిస్ ఈస్ ఉస్ట్రాసన్. ఇది కూడా చేసాం కానీ ఒకసారి చేసి ఆపాం, మర్చిపోయి ఉంటాం. మళ్ళీ ఒకసారి ఉస్ట్రాసన్ చూడండి ఏం చేయాలో. నీస్ పైన నిలబడుతున్నాం, మోకాల పైన నిలబడుతున్నాం. రైట్. ఇప్పుడు ఇన్హేల్ అండ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఈ పైన చేతుల పైన పైనకి లేదు, ఊపిరి వదిలేస్తూ కుడి చేయి, కుడిది. ఈ బాడీ అంతా మొత్తం ముందుకు తోయాలి, ముందుకు తోయాలి. ముందుకు తోసి వెనక్కి వంగాలి. వెనక్కి ఎంత అయితే వెనక్కి అలానే ఎడవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. సో బ్యాక్ పెయిన్ చేసినవి మనం 3. ఒకటి మార్జరియాసన్, ఒకటి వ్యాఘ్రాసన్, ఇంకోటి ఉస్ట్రాసన్. రైట్. ఇంకా ఇంకో 2 చూద్దాం ఏం చేయాలి. కమ్ టు అద్వాసన్. ఇప్పుడు ఈ పొజిషన్ నుంచి అద్వాసన్కి ఎలా వస్తామో ఇంతకుముందు చూసాం మనం. ఈ పొజిషన్కి అడ్వాన్స్ ఎలా వస్తాం? Inhale, raise your hands. Exhale, bend forward. మోచేతులు కూడా కింద పెట్టాం. అప్పుడు కాలు లేపి కాలు వెనక్కి ఇలా పడుకుంటున్నాం. సో అద్వాసనకు వచ్చాం. సో బ్యాక్ పెయిన్ కి చేసినవి మార్జరియాసన్, వ్యాఘ్రాసన్, ఉస్ట్రాసన్ ఇంతవరకు చేసినవి. ఇప్పుడు చేసేవి భుజంగాసన్. భుజంగాసన్ చేతులు పక్కన పెట్టేసి ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Bhujangasana. Inhale, last round. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release, relax. Bhujangasana. Relax. దీన్ని ఇంకో రకంగా కూడా చేస్తారు. ఇప్పుడు మనం లేపింది ఇలా లేపాము మనం. మోచేతులు పైన ఉన్నాయి, మోచేతులు కింద పెట్టి చేస్తారు. మోచేతుల వరకు ఇలా పెట్టి, మోచేతుల వరకు ఇలా పెట్టేసి భుజంగాసనం మీ కిందికి పైన. ఇది ఈజీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇలా మోచేతులు కిందే ఉంటాయి. ఇలా భుజంగాసనం. నెక్స్ట్ తర్వాత చేసింది శలభాసన్. కుడి కాలు పైనకి లేపడం, ఓన్లీ రైట్ లెగ్. ఇన్హేల్ అండ్ రైజ్ యువర్ రైట్ లెగ్. ఇది 1, లెఫ్ట్ లెగ్ ఇలా శలభాసన్. ఇది చేసింది మనం. ఇది. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్ కి ఎన్ని అయ్యాయి మనకి? 1 మార్జరీ, 1 వ్యాఘ్రాసన్, 3 ఉస్ట్రాసన్, 4 భుజంగాసన్, 5 శలభాసన్, 6 2 కాళ్ళు లేపి ఇది కూడా చేసేద్దాం. అయిపోయింది. 6 లాస్ట్ వన్ అనుకుందాం. హోల్డ్ యాంకిల్స్. ఇప్పుడు భుజంగాసన్ మాత్రమే చేస్తాం. కాలు పట్టుకున్నాం కానీ భుజంగాసన్ మాత్రమే చేస్తాం. వెనక లేపొద్దు, ముందు భాగమే లేచి, వెనక భాగం లేపట్లేదు. ఇలా 1,
2 కొద్దిసేపు 1 2 3 4 5 ఇప్పుడు వెనక భాగం మాత్రమే లేపుతున్నాం లైక్ శలభాసనం ఇలా 1 2 3 4 5 రిలాక్స్ నో ధనురాసనం ఇప్పుడు చేసేది ధనురాసనం ముందు భాగం వెనక భాగం రెండు లేపుతున్నాం ఎంత వీలైతే అంత 1 2 3 4 5 నా సైడ్ వైస్ ఇలా ఇలా అటు ఇటు కదపండి relax. No, relax. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్ చెక్కాల్సినవన్నీ చేసాం మళ్ళీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి మరి బ్యాక్ పెయిన్ ఉంటే ఇప్పుడు చెప్పినవన్నీ చెయ్యాలా ఫస్ట్ క్వశ్చన్ ఎంతసేపు చేయాలి ఇప్పుడు చేసినవి 5ో 6 చూసుకున్నాం మనం మార్జరియాసన్ వ్యాఘ్రాసన్ భుజంగాసన్ శలభాసన్ ధనురాసన్ ఉస్ట్రాసన్ ఇన్ని చేసుకున్నాం స్టార్టింగ్ లో అన్ని ఒకసారో 2 సార్లు చేసి చూసుకోండి దాంట్లో ఏవేవి నచ్చితే అవి అన్ని చేయక్కర్లేదు మనకు అది మంచిగా అనిపించింది రిలీఫ్ అనిపించింది అది చేయండి సో 6 7 ఉన్నాయి దాంట్లో start with all the 7 or 6 or 7 whichever you feel right good for you do it remaining chayala vadda that's left to you your option so అది అయిపోయింది క్వశ్చన్ ఎంతసేపు చేయాలి any asana if you want to get the physical benefits you must stay in the asana for 3 minutes yes it is 3 minutes ఇప్పుడు భుజంగాసనం చేయండి అంటే భుజంగాసనం చేసాము అయిపోయింది తగ్గిందా లేదా అంటే తగ్గదు రైట్ సో we have to be in the asana for at least 3 minutes to get the benefits మరి ఇప్పుడు 3 నిమిషాలు మనం ఉండట్లేదు కదా మరి ఎలా మరి జస్ట్ ప్రాక్టీస్ టు స్టే ఇన్ దట్ ఆసన ప్రాక్టీస్ ఎలా చేయాలి ఎట్రెస్టెడ్ టైం చూసుకొని ఇప్పుడు 3 నిమిషాలు ఉంటామా లేదా అట్లా ఉండొద్దు స్టార్ట్ విత్ ఓన్లీ 10 seconds అందుకే 10 లెక్క పెడుతున్నాం మనం ఇఫ్ యూ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ద 10 seconds make it 20 seconds or 15 seconds if you comfortable extend the time otherwise don't extend the timings at all అది చేయాల్సి సో దట్ ఈస్ రిగార్డింగ్ ద బ్యాక్ పెయిన్ మనం ఇంతవరకు నేర్చినది ఇప్పుడు 2-3 కొత్తవి ఉంటాయి బాగుంటాయి చేద్దాం మనం ఇప్పుడు మనం మన స్టామినా మన ఫిజిక్ మనం ఇంత చెప్తున్నాం కదా చూద్దాం రోజు వాకింగ్కి వెళ్తాను గంట 4 కిలోమీటర్లు నడిచాను 5 కిలోమీటర్లు నడిచాను చాలా సంతోషం ఇప్పుడు ప్లాంక్ అంటారు ప్లాంక్ అంటే దండ అంటే ఇలా ఉంటాం దండ ఇలా కనబడడానికి ఇది పొజిషన్ రైట్ కాలు కనబడట్లేదు ఎవరు కనబడ సో ఇది ఇలా ఉంటాం దీన్ని దండ అంటాం లేక చతురంగ దండ అంటాం చతురంగ అంటే 4 ఈ 2 చేతులు 2 కాళ్ళు ఈ టోస్ పైన ఇలా ఉన్నాం ఇలా రైట్ చేతులు అరారు చేతులు ఉన్నాయి కాబట్టి ఇది ఇలా ఉంది రైట్ ఇది టోస్ పైన ప్లీజ్ టోస్ పైన ఇది పైన రైట్ ఇప్పుడు రైట్ హ్యాండ్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్ ఇది రైజ్ యువర్ రైట్ హ్యాండ్ రైట్ 1 2 3 4 5
left hand 1 2 3 4 5 right leg పైనకి 1 2 3 4 5 left leg పైనకి 1 2 3 4 5 relax relax నెక్స్ట్ ఇంకొక వేరియేషన్ దయచేసి అందరూ అటెంప్ట్ చేసి తర్వాత నొప్పులు అనకండి ఎంత వీలైతే అంతే చేయండి తొందర ఏం లేదు మీకు అందరికీ అన్ని వచ్చేంత వరకు క్లాస్ నడుస్తుంది సంధ్యా మేడం మీ లింక్ ఇచ్చినంత వరకు క్లాస్ నడుస్తుంది రైట్ ఒకటి నెక్స్ట్ ఇప్పుడు ఇలా మోచేతుల పైన పడుకున్నాం నిలబడడం మాత్రం టోస్ పైనే మోకాలు కింద ఆనట్లేదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రైట్ హ్యాండ్ 1 2 3 4 5 లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4 5 రైట్ లెగ్ 1 2 3 4 5 left leg 1 2 3 4 5 relax చూడండి ఫస్ట్ ఏమో చేతులు ఇలా పెట్టాం అరచేతులు ఇప్పుడు దాంతో పాటుగా ఇప్పుడు మో చేతులు కూడా కింద పెట్టి చేసాం మనం నెక్స్ట్ సైడ్ కంటే మోచేతులు ఇలా పెడతాం ఇలా పెడతాం మోచ ఇది మోచ ఇలా పెడతాం సైడ్కి పెడతాం రైట్ ఇప్పుడు చూడండి మోచ ఇలా పెట్టి మొదటి ఇలా పెట్టి రైట్ ఇలా టోస్ పైన ఉన్నాము మోచేతిని ఇలా పెడతాం రైట్ అలానే ఇటు వచ్చినప్పుడు ఈ మోచేయి ఇలా పెడతాం ఇలా పెట్టి భుజంగాసనం ఆర్ ఇలా రైట్ ఈ 3 వేరియేషన్స్ కూడా మనం ఇష్టం ఉంటే చేయవచ్చు లేకపోతే లేదు రైట్ రిలాక్స్ టైం కావస్తుంది ఇది ఒక్కటి చేసి ఆపేద్దాం సండే కదా రిలాక్స్ రైట్ కొత్తోళ్ళు కాదు కానీ పాత వాళ్ళు చేస్తాము పర్వాలేదు అనుకునే వాళ్ళే చేయండి ఇవి చేయడం వల్ల ఇప్పుడు చెప్పేది చేయడం వల్ల కాళ్ళు నొప్పులు అయ్యే అవకాశం ఉంటుంది రేపు కాళ్ళు నొప్పులని మళ్ళీ ఇబ్బంది పడి బాధపడతాం అలా జరగకూడదు మన ఒబేసిటీ అన్నారు ఎస్ ఇప్పుడు చెప్పినే చేయండి ఒబేసిటీ ఎక్కడ వస్తుందో చూద్దాం ఇది అయిన తర్వాత గుర్తుపెట్టండి ఫుడ్ హ్యాబిట్స్ చెప్తాం ఫుడ్ ఎలా తీసుకోవాలో తెలిస్తే ఒబేసిటీ ఎందుకు వస్తుందో అర్థమవుతుంది రైట్ ఇప్పుడు చేసేది చూద్దాం ఇష్టం ఉంటేనే చేయండి లేకపోతే లేదు రైట్ పర్వతాసనం భుజంగాసనం అన్ని 5 సార్లే చేద్దాం ఓన్లీ 5 times రైట్ 1 2 3 4 5 నెక్స్ట్ కుడికాలు పైన 5 times 5 times కూడా కష్టమే ఇది 3 సార్లు 2 సార్లు ఒక్కసారి చాలు 1 2 జారిపోతుంది చూసుకోండి కాలు జారకుండా 3 లెఫ్ట్ లెగ్ టాప్ పైన 1 2
3. రిలాక్స్. సండే కదా, ఎలాగో స్పెషల్ అని ఇదని తింటారు. ఈ రోజు ఖచ్చితంగా నిజంగానే మీరు ఇవి కనుక చేస్తే తిన్న తర్వాత మంచి నిద్ర వస్తుంది, హాయిగా పడుకోండి. రైట్, ఇంకొక వేరియేషన్. కుడి కాలు ముందుకు తెస్తూ, అంటే కాలు ఇలా పెట్టాం కదా, ఇలా ముందుకు తెస్తూ ఇలా 1 2 3 4 5 6. ఇది అంటే కాలుని పైనకి లేపాము, ముందుకు తెచ్చాం, ఇప్పుడు సైడ్కి తీసుకొస్తాం. సైడ్కి ఎలా వస్తుంది? ఇలా ఉన్నాం కదా, కాలు ఇలా ఉంది, ఈ కాలు కుడి కాలుని ఇలా, కనబడట్లేదు కదా, ఒక్క నిమిషం. రైట్, ఇది కాలు ఇలా ఉన్నాము, కుడి కాలు కుడి మోకాలు కుడి చేయి దగ్గరకు వచ్చింది, కుడి మోకాలు కుడి చేయి దగ్గరకు వచ్చింది, ఇలా వచ్చింది. వెనుక కాలు స్ట్రైట్ చేస్తాం మాక్సిమం. రైట్, ఇప్పుడు 1 2 3 రిలాక్స్, స్ట్రెచ్ మాక్సిమం. నా ఇది అయిపోయింది. లెఫ్ట్ లెగ్ చేస్తున్నాం, లెఫ్ట్ మోకాలు లెఫ్ట్ అరచేయి దగ్గర అయిపోయింది. ఇక్కడ రైట్ లెగ్ ఏమో స్ట్రెచ్ మాక్సిమం. 1 2 3 రిలాక్స్, రిలీజ్, రిలాక్స్. అమ్మో టైం అవుతుంది. రిలాక్స్. సార్ చెప్పమ్మా. చూపించండి సార్ మళ్ళీ. సౌండ్ వినబడట్లేదమ్మా, ఇది క్లారిటీ లేదు. ఏంటి అడుగుతున్నావు? ఇంకొకసారి సూర్య నమస్కారం ఎలా చేయాలో చూపించాను సార్. ఇప్పుడా? నువ్వు చూస్తావా చేస్తావా చెప్పు. నువ్వు చూస్తావా చేస్తావా? ఏం పేరమ్మా? చూసి చేస్తాను సార్. చేస్తావా? నీ పేరు? అఖిల సార్. ఏం చేస్తుంటావు? డిగ్రీ ఫస్ట్ ఇయర్ సార్. ఏ ఊరు? హైదరాబాద్. నేటివ్ ప్లేస్ హైదరాబాదా? సార్. వెరీ గుడ్. ఎక్కడ ఉంటున్నావు? నారపల్లి సార్. అది ఎక్కడ? ఉప్పల్. ఓ ఉప్పలా, ఓకే రైట్. అయితే అమ్మాయి అడిగింది కదా 4 సూర్య నమస్కారాలు చేద్దాం. 4లో 2 ఒక నమూనా, 2 ఇంకొక నమూనా చేద్దాం. రైట్, అందరు ఓకేనా? ఎవరు మాట్లాడట్లేదు? ఓకే సార్. ఓకే సార్. అందరు చేస్తారా చేయరా చెప్పండి. ఎస్ నో చెప్పండి. రైట్, వెరీ గుడ్. అలా దట్ ఈస్ ద స్పిరిట్. తర్వాత ఇంకొక విషయం మధ్యలో ఎలా ఇంతసేపు చేసాం, కొద్దిగా రిలాక్స్ లాగా ఉంటుంది. ఒక్క నిమిషం మాట్లాడి చేద్దాం. ఈ రోజు ఏంటది? ఉమెన్స్ డేనా ఏదో డే అన్నారు, మదర్స్ డేనా? ఏం డే అమ్మా ఈరోజు? ఏంటమ్మా ఈ రోజేనా? మరి అందరికి ఆ మదర్స్ కి, కాబోయే మదర్స్ అందరికి మనం ఏమ్మా ఏంట్రా? ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సో అందరికి మనం ఏం చేయాలి? మనం విష్ చేయాలి కదా. తర్వాత ఇంకొకటి, మనం పొద్దులేమని చేతులు చూస్తే ఎవరి పేర్లు తెలుసుకుంటున్నాం మనం? లక్ష్మి, సరస్వతి, దుర్గా, వీళ్ళందరూ ఎవరు? కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి నమస్కారం పెట్టి, సో మనలో ఉన్నటువంటి ఈ గ్రూప్ లో ఉన్నటువంటి మదర్స్ కానీ వీళ్ళంతా కాబోయే మదర్సే కానీ అందరికీ కూడా ఏం చెప్తాం మనం? శుభాకాంక్షలు అంటారా, ఏమంటాం? నమస్కారాలు పెడతాం. మిగతా సూర్య నమస్కారాలు అన్నారు, సూర్య నమస్కారాలు చేస్తాం. సూర్య నమస్కారాలు చేస్తాం. చేసే ముందు ఒకసారి ఇది చేద్దామా? ఇది ఇలా ఇలా 1 2 3 4 5 ఇది చేసాం. మరి లేట్ అయింది అనొద్దు మరి నన్ను. ఇప్పుడు చేసిన 10 నిమిషాలు ఎక్స్ట్రా ఉండాలి. మరి ఒకసారి చేతులు కూడా ఇలా అందాం. 1 2
3, 4, 5. Side 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. అసలు ఇది మనం ఊరికి చేతిలో చేసాం. కాళ్ళతో పాటు చేస్తాం. కాళ్ళు ఇలా అనుకుంటూ చేస్తాం. రైట్. సూర్య నమస్కారాలు తొందరగా చేసి రిలాక్స్ అవుదాం. చాలాసేపు అయింది, గంట నుండి చేస్తున్నాం కదా. రైట్, గెట్ రెడీ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. రిలాక్స్. 2 అయ్యాయి. 2 ఇంకో నమూనా చేద్దాం. మీరు చూస్తున్నారా, చేస్తున్నారా? అఖిల చూస్తూ చేస్తున్నాను సార్. వెరీ గుడ్. అబ్బా, ఏం సమాధానం చెప్పావురా. రైట్, ఇంకా నెమ్మదిగా చేద్దాంలే. తొందర ఏం లేదు. ఇంకొక వేరియేషన్ ఏంటి? 1, 2, 3, 4. ఇది 5 అన్నప్పుడు ఇది 5. ఇది 6, 7, 8, 9, 10, 11 అన్నప్పుడు ఇది 12, 13, 14. రిలాక్స్. ఇంకొకటి లాస్ట్ చేసి ఆపేద్దాం. Don't go beyond your body limitations. Listen to your body. That is very important. Right. Last one. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. రిలాక్స్ in శవాసనం. పడుకోండి, శవాసనంలో పడుకోండి. రిలాక్స్. Relaxed in Shavasana. Relax your whole body. Relax. Separate the legs. Separate your hands. Hands away from the body. Palms facing upwards. Relax. Take deep breathing. Relax. Now, scan your body from head to toe. Scan your body from head to toe. Your total body is relaxed. Now, you are taking the energy from the Mother Earth.
భూమాత నుండి శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎక్కడి నుండి ఎలా? త్రూ అవర్ ఫీట్. ఫీల్ ద ఎనర్జీ ఫ్రమ్ ద మదర్ ఎర్త్ getting into our body through the feet. Observe your feet. Ankle. Energy is traveling from feet to the body. Feet, ankle, knee, thighs, hip joint, lower back, upper back, shoulder blades, upper arm, forearm, wrists, fingers, forehead, face, neck, chest. Feel the energy flowing into your body. Getting energized. Getting energy into your body. Feeling great. Feeling success in your life. Relax. Your total body is relaxed. Observe your breathing. Count your breathing. Count your breathings. Count your each inhalation and exhalation. మనం తీసుకునే ఊపిరి, తీసుకోవడము, వదలడము లెక్క పెట్టాలి, తెలియాలి మనకి. Count it. Right. Complete the round. Release. Relax. Hari Om Tat Sat. Rub your palms. కాళ్ళు చేతులు అటు ఇటు కలపండి, తల అటు ఇటు కలపండి, తల అటు ఇటు, కాళ్ళు చేతులు అటు ఇటు కలిపి లేచి కూర్చోవాలి. లేచి కూర్చోవాలి. రిలాక్స్.
సో ఈ రోజు కొద్దిగా ఎక్కువ అయితే అయి ఉండవచ్చు. జాగ్రత్త. హాయిగా తిని పడుకోండి, సండే కదా. రైట్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పాము. ఎవరు మీ పేరు చెప్పండి మన. సార్ శ్రేయా సార్. శ్రేయ చెప్పమ్మా. సార్ ఇది మీరు ఇందాకే అది వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి ఫుడ్ ఎలా తీసుకోవాలో చెప్తా అన్నారు కదా. సరే, ఒక 2 నిమిషాలు ఏం చేద్దామంటే ఒక జస్ట్ 5 minutes, ఓన్లీ 5 minutes ఇది కపాల్భాతి రెండు చిన్న చిన్నవి చేసేద్దాము. తర్వాత దాంట్లో చెప్తాను. ఓకే ఓకే సార్. రైట్. సో కపాల్భాతి చేద్దాం. Relax. One more round, Kapalbhati. Complete the round, relax. Now, last round, Kapalbhati. Relax. So, కపాల్భాతి తర్వాత అనులోమ విలోమ టైం అవుతుంది కాబట్టి ఒక 3 rounds చేద్దాం. 3 rounds ఓన్లీ. అనులోమ విలోమ విత్ బంధాస్ ప్రయత్నం చేద్దాం. మెయింటైన్ 1:1:1 at least. 1:1:1 ratio. Inhalation, breath retention and exhalation. కనీసము 1:1:1 ఉండే ప్రయత్నం చేస్తాం. ఉంటే సరే, లేకపోతే లేదు. రైట్. విత్ బంధాస్, విత్ దిబంధాస్ చేసే ప్రయత్నం చేద్దాం. Complete the round, relax. So don't forget to practice deep breathing. Deep breathing, that is abdominal breathing, thoracic breathing and clavicular breathing. At least 9 rounds చేయాలి. ఇది 9, ఇది 9, ఇది 9.
అన్ని కలిపి ఉన్నాయి. రైట్, టైం కావస్తుంది కాబట్టి మనం చేయలేదు. సో ఇంతవరకు మనం నేర్చుకునేవి 2 నిబంధాలు అన్నాం. ఒకటేమో థ్రోట్ లాక్. థ్రోట్ లాక్ అంటే ఇలా ఇలా చేసాం మనం. ఉపయోగం ఎందుకో కూడా చెప్పాము మనం. సో థైరాయిడ్ అండ్ ఫేషియల్ మజిల్స్ కి సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. రైట్. మూలబంధ్ అన్నాం. కంట్రాక్షన్ ఆఫ్ యానస్, మూలబంధ్. జలంధర్ బంధ్, మూలబంధ్. తర్వాత అగ్నిసార క్రియ అని చేసాం మనం. అగ్నిసార క్రియ మీన్స్ ఊపిరి వదిలేసిన తర్వాత పొట్ట లోపలికి లాగేసి వెళ్తుంది. ఊపిరి వదిలేసిన తర్వాత అప్పుడు స్టాప్ బ్రీతింగ్ అండ్ మూమెంట్ ఆఫ్ ది స్టమక్, కంట్రాక్షన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది స్టమక్. ఎంతసేపు చేయాలి? ఊపిరి ఆపినంతసేపు, ఊపిరి బిగబట్టినంతసేపు ఇది చేసాం. దట్ ఈస్ అగ్నిసార క్రియ. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఉద్యాన బంధ్ అంటారు. ఏంటది? నెక్స్ట్ పేరేంటి చెప్పండి. ఏంటి పేరు ఇప్పుడు చెప్పింది? అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ టాక్. మీరు ఉన్నారా లేదా తెలియట్లేదు. ఎవరున్నారో ఏం చేస్తున్నారో తెలియట్లేదు. చెప్పండి సార్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటన్నాను, ఏం చెప్తున్నాను? ఇప్పుడు మనం ఉద్యాన బంధ్ అన్నాం. పిల్లలు స్టూడెంట్స్ ఏమయ్యారు? గాలి వదిలి పంట లోపల పిల్లలతో చెప్పిద్దాం, ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఉపయోగపడేది. నెక్స్ట్ ఇంకోటి పిల్లలు అంటే గుర్తొచ్చింది. స్టూడెంట్స్, I request you, all the students, if you want to come regularly, please come. You are welcome. కానీ టైం పాస్ కి లేదా బలవంతంగా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, పిల్లలే కాదు ఎవరైనా సరే, ప్లీజ్ డోంట్ కమ్ టు ద క్లాస్. రెగ్యులర్ గా రావాలి, చెప్పింది వినాలి, తెలియకపోతే అడగాలి. You should have that passion or commitment towards doing it. అది రైట్. సరే, ఉద్యాన బంధ్ అంటే ఏంటో చూద్దాం మనం. స్టూడెంట్స్ మిమ్మల్ని అడుగుతాను, పిల్లల్ని తర్వాత తెలియకపోతే అడగండి మీరే, లేకపోతే నేను అడుగుతాను మిమ్మల్ని. రైట్. నౌ ఇన్హేల్, exhale slowly, exhale maximum and pull the stomach inside, maximum inside. Then stop breathing, pull the stomach inside and up అంటే పైన. లోపలికి లాగాము, మళ్ళీ పైనకి లాగుతున్నాం. ఎక్కడ ప్రెషర్ పడుతుందో చెప్పాలి. నా 2 places లో ప్రెషర్ పడుతుంది. ఎక్కడెక్కడ పడుతుందో చూసి చెప్పాలి. ఎంతసేపు ఉండాలి ఇలా? బ్రీతింగ్ ఉంచగలిగినంతసేపే ఉంచండి, అదర్వైజ్ రిలాక్స్. రిపీట్ వన్స్ అగైన్. ఇన్హేల్, exhale totally, exhale, complete exhalation. Then stop breathing, relax. ఈజీ మెథడ్ ఏంటో చూద్దాం మనం. బ్రీతింగ్ తీసుకున్న తర్వాత వదిలినప్పుడు పట్టు ఏమో వాళ్ళు ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళకపోతే తోసేయండి, ఏం పర్వాలేదు, ఏం కాదు, తోయండి. లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ముందుకు వెనక్కి కొట్టుకుంటే ఏమంటున్నాము? అగ్నిసార క్రియ అన్నాం. ముందుకు వెనక్కి ఇలా చేస్తున్నాం మనం. అది అవ్వకపోతే చేయితో అనండి, ఇలా అవ్వకపోతే ఇలా అనండి, ఇలా అనండి, ఏం పర్వాలేదు. అది అయిందనుకోండి ఇంకా పర్వాలేదు, మీరేం చేయి పెట్టక్కర్లేదు, అదే అవుతుంది ఆటోమేటిక్గా ముందుకి వెళ్ళి. దట్ ఈజ్ అగ్నిసార క్రియ. రిలాక్స్. మళ్ళీ ఇన్హేల్ చేసాం, ఎక్సేల్ చేసాం. ఇంతకు ముందు మాదిరిగానే ఊపిరంతా వదిలేసాం, పొట్ట లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ముందుకు వెనక్కి అనట్లేదు. మరి ఏం చేస్తున్నాము? పుల్ ద స్టమక్ ఇన్సైడ్ అప్,
స్టమక్ ఇన్సైడ్ లోపలికి లాగుతూ పైనకి లాగుతున్నాం, పైనకి. స్టాప్ ఇట్, డోంట్ డూ ఎనీథింగ్. రిలీజ్ అన్నప్పుడు ఇది వదిలేయాలి. తర్వాత అప్పుడు ఇన్హేల్ చేయాలి. హోప్ యు అండర్స్టాండ్ దిస్. వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇట్. Inhale, exhale totally, total exhalation. Pull the stomach inside. This is common for two things. Pull the stomach inside. Up and down movement, up and down, front and back. Contraction and expansion of stomach muscles. Munduki veniki. Contraction and expansion. Speed ga mee ishtam unnanta speed ga. Stop it. That is Agnisara Kriya. Mal inhale. Complete exhalation. Anagane always don't forget that. Pull the stomach inside. Vellakapothe thoyandi em kaadu. Nemmadiga. Mari hard ga kaadu. Esa. Ippudu pull the stomach inside and up. Painaki. This is Uddiyana Bandh. Release, relax. Now you must be very clear with Agnisara Kriya and Uddiyana Bandh and the difference. Ippudu ఎవరైనా అర్థం కాకపోతే అడగండి. అగ్నిసార క్రియ అండ్ ఉద్యాన బంధ్ అది వస్తుందా రాదా పక్కన పెట్టండి. విషయం అర్థమైందా కాలేదా, ఏం చేయాలో తెలిసిందా లేదా అది చెప్పాలి. మీ పేరు చెప్పి చెప్పండి, లేకపోతే తెలియదు కదా ఏదెవరో. నా పేరు ప్రభాకర్ రెడ్డి సార్. తెలిసింది సార్. ప్రభాకర్ రెడ్డి వచ్చావా? సంతోషం సార్. 5:30 ఉన్నాను సార్. ఓ థ్యాంక్ యూ. ఇంకా మహేందర్ రెడ్డి చాలా సంతోషం. మనం హరిణ వాళ్ళు కూడా వస్తున్నారు, అది సంతోషం. హైదరాబాద్ మా యోగా ఏంటి పార్క్ గ్రూప్ అది. రైట్. సో ఇప్పుడు మనం చెప్పినంత డౌట్స్ ఉంటే చెప్పండి. నేను కూడా ఉన్నాను దివాకర్, యుఎస్ నుండి. శైలజ, ఓ థ్యాంక్ యూ. తర్వాత ఎనీ డౌట్స్ ఇన్ దిస్? మీరు ఎవరు చెప్పట్లేదు. ఎస్ నో ఏదో ఒకటి చెప్పండి ప్లీజ్. ఆన్సర్ ఎస్ ఆర్ నో. సార్ చాట్ బాక్స్ లో సుధారాణి గారు ఒకటి అడిగారు ఏంటంటే ప్లీజ్ షో చంద్ర నమస్కార్, సింహాసన, సర్వాంగాసన, దీస్ 3 poses సార్ అని చెప్పి అడిగారు సుధారాణి గారు. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే సార్ అది మా మమ్మీ పేరు సార్. నా పేరు ఐశ్వర్య సార్. నేనే అడిగాను అది. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. నేనే అడిగాను. ఇట్లా ఎవరు ఎక్కడో కనబడట్లేదు. నువ్వు ఎక్కడున్నావు అమ్మా? కనబడవు సార్. మైక్ ఆన్ వీడియో ఆన్ చేయాలా సార్? మరి చేయాలి కదా. కనబడాలంటే మరి ఆడియోతో వస్తుందా? భయపడతాడు సార్. భయపడతారా? ఎవరు సార్? నేను వీడియో ఆన్ చేయలేను సార్. ఓకే చెయ్యొద్దు. అలా ఏదన్నా ఉంటే చెప్పండి, ఏం పర్వాలేదు, మేము అడుగుతాం అంతవరకే. చేయకపోయినా ఏం నష్టం లేదు. సో చాట్ బాక్స్ లేదున్నా నాకు ఇది నేను దూరంగా ఉన్నాను సిస్టమ్ కాబట్టి కనబడదు. ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు ఏమడిగారు? సింహాసనం ఒకటి, ఏది చంద్ర నమస్కార, అన్ని ఇప్పుడే కావాలా? రోజు కోర్స్ చెప్పొచ్చా? ఇప్పుడు మెల్లగానే చెప్పండి. వెరీ గుడ్. సో రేపు వచ్చినప్పుడు మొదట నువ్వు ముందు 5:30కి వచ్చి నువ్వు రేపు ముందు అదే అడుగు, నువ్వు అదే చేద్దాం. అది అయిన తర్వాత మిగతా మొదలెట్టాం. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత డౌట్ ఉన్నాయంటే అది అడగలేదు ఎవరు. ఎస్ నో? నో సార్. సో అర్థమైందా? సో మై ఇంటెన్షన్ ఈస్ you people must teach to the others. You must learn it perfectly and you must teach others, at least to your family members. They should feel happy because of your knowledge of what yoga is. Right? So, ippudu pranayama ki ela link pedtam. So we'll stay for 5 to 10 minutes extra, no problem. Today is Sunday.
So enjoy the Sunday with yoga. After that you can eat and sleep. Right. ఇప్పుడు ప్రాణాయామంలో మనం 2 బంధాలే చేసాం. 2 అంటే ద్విబంధాస్ అంటాం. 2 అంటే ద్విబంధాస్. 3 అంటే త్రిబంధాస్. I know that you are very intelligent, you know it very well. ద్విబంధ అంటే ఏమిటి? జలంధర్ బంధ్ అండ్ మూల బంధ్. I repeat once again, Jalandhar Bandh, this is throat lock, Moola Bandh, contraction of perineum. This is Moola Bandh, or contraction of perineum, or contraction of anus. That is Moola Bandh. So this is useful for circulatory, brain circulatory system. As I told you, carotid artery, when you don't have sort of visualization, this is useful. Okay. And Moola Bandh is useful for urinogenital system and reproductive system. And your menstrual disorders, total everything will be corrected. So these are the 2 things what we call it as Jalandhar Bandh and Moola Bandh. ఇప్పుడు చెప్పండి Jalandhar Bandh, Moola Bandh ఏమైనా కష్టంగా ఇబ్బందిగా తెలియకపోతే అడగండి. Let us clarify all the things today. Jalandhar Bandh, Moola Bandh. Students,